ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను 2 ముళ్ళే వేస్తే సహస్ర నా భార్య ఎందుకు అవుతుంది? అది పెళ్ళెందుకు అవుతుంది? తను నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకోవాలని చూసింది. నాకు ఆ టైంకి దేవుడు ఆలోచన ఎలా ఇచ్చాడో తెలీదు. నేను 2 ముళ్ళే వేశాను. బహుశా నీతో మన బంధం ముడివేసి నిన్ను నా భార్యగా ఆయన దీవించి అలాంటి ఆలోచన ఇచ్చుంటారు. లక్ష్మి, మనది అసలైన పెళ్లి. నువ్వే మా ఇంటికి అసలైన కోడలివి. నా పక్కన నిల్చునే భార్యవి నువ్వే. ఇందాక నిజం తెలియగానే నీకు తెలియకుండా నీ మొహంలో ఒక చిరునవ్వు వచ్చింది చూడు. అది నీలో ఉన్న ప్రేమకి ఎగ్జాంపుల్. విహారీ గారు, అవన్నీ వదిలేయండి. నీకింత చెప్పినా కూడా అర్థం కావట్లేదా? విహారీ గారు, నాకు అర్థం కావాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సహస్రమ్మ మెళ్ళు మీరు ఎన్ని ముళ్ళు వేసినా, మీ మధ్య జరిగింది పెళ్లి కాకపోయినా, సహస్రమ్మ ఇప్పుడు గర్భవతి. మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ఆమెతో ఉండాలి, ఆమె పట్ల ప్రేమ చూపించాలి, ఆమెకు అండగా నిలబడాలి. కనుక నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయడానికి ఇష్టపడలేదు. అలాంటి తనను నేనెలా ముట్టుకుంటాను? కనక మహాలక్ష్మి, నేను స్పృహలో లేకపోయినా సహస్రాన్ని ఇప్పటి వరకు నేను తాకలేదు. నాకు తెలుసు నువ్వెందుకు అలా చూసావో. ఆ రోజు నేనేదో తప్పతాగొచ్చాను. తనలో నువ్వు కనపడితే నేను వెళ్ళి జస్ట్ హక్ చేసుకున్నాను అంతే. అంతకు మించి మా మధ్య ఏమీ జరగలేదు, జరగదు కూడా. విహారీ గారు, మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు సహస్రమ్మని అనుమానించినట్లు అవుతుంది. దయచేసి ఎప్పుడు అలా చెప్పొద్దు. ఒక ఆడపిల్ల జీవితం మీద మచ్చ పడుతుంది. దయచేసి అలా ఇంకెప్పుడు మాట్లాడకండి. నేను నిందలు వేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. ఆ రోజు జరిగింది అదే అని నీకు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు నా దగ్గర లేవు. ఏది ఏమైనా నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఎవరేంటో అన్నీ తెలుస్తాయి. ఆ రోజు ఏమనుకున్నా నాకీ జన్మకి నువ్వే నా భార్య కనుక. నేను నిజం చెప్తున్నానని నువ్వు నమ్ముతున్నావు కదా? అయితే సహస్ర విషయంలో నిజాన్ని నువ్వు నమ్మాలి. ఇంతకు మించి నన్ను నేను నిరూపించుకోలేను. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. అమ్మా యమునా. ఏంటి మావయ్య? అదేనమ్మా, మన అంబిక పెళ్లి విషయంలో పంతులు గారు ఇందాక ఒక ముహూర్తం చెప్పారు కదా, అది గురువు గారికి కూడా పంపించాను. ఒకసారి మన గురువు గారికి ఫోన్ చేసి ఆ ముహూర్తం బాగుందో లేదో కనుక్కోమ్మా. అలాగే మావయ్య. అరే, ఏమైందమ్మా? ఈ ఫోన్ పాడైందనుకుంటా మావయ్య. ఏవేవో వస్తున్నాయి మావయ్య. హలో గురువు గారు. అమ్మా చెప్పండమ్మా. మావయ్య గారు మా అంబిక పెళ్లికి సంబంధించిన ముహూర్తం తేదీ మీకు పంపించారంట. అవునమ్మా. ఆ ముహూర్తం మీరు చూసి సరేనంటే అదే ముహూర్తం ఫైనల్ చేసుకుందామని మావయ్య గారు అంటున్నారు. అమ్మా, ఈ ముహూర్తం నేను చూశాను. అంబిక జాతక చక్రం ప్రకారం ఈ ముహూర్తం బానే ఉంటుంది.
మీ మామయ్య గారిని పెళ్లి పనులు మొదలు పెట్టుకోమని చెప్పమ్మా. అలాగే గురువు గారు, ఉంటాను. మావయ్య గారు, గురువు గారితో మాట్లాడాను. ఆయన అంబిక జాతకం, ముహూర్తం అన్నీ చూశారంట. చూసి ఆ ముహూర్తం మంచిదే అని చెప్పారు మావయ్య గారు. అమ్మయ్యా, ఆ దేవుడి దయ వల్ల అన్నీ కుదిరిపోయాయమ్మా. ఉమ్, పెళ్లి ఎలాంటి అవంతరాలు లేకుండా సవ్యంగా జరిగిపోతే చాలమ్మా. ఉమ్. అదే ఎయ్ ఎయ్యే ఎయ్యే అదే అదే కస కస ఎయ్ 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 అదే రై పానకాలో అయ్యా, ఈ డైరెక్టర్ ఖాళీగా ఉన్నాడేమో కొనుక్కోరా. ఎందుకయ్యా? అడ్వాన్స్ ఇవ్వడానికి రా. అడ్వాన్సా? మాకు నెల నెల శాలరీ సరిగా ఇవ్వరు, అడ్వాన్సులు కూడా ఇస్తారా? రై ముందు కనుక్కో. ఎందుకయ్యా? రేయ్, నేను నెక్స్ట్ చెయ్యబోయే రక్తపాతానికి రామాపురంలో రక్తపాతం అనే సినిమా తీయడానికి. అలాగేనయ్యా. అయ్యయ్యా, అసలు విషయం చెప్పడం మర్చిపోయానయ్యా. ఏంట్రాది? మీ అబ్బాయి ఏమో అక్కడ జైల్లో ఉన్నాడు, మీరేమో ఇక్కడ ఇదిగో ఈ రివెంజ్ సినిమా చూస్తూ కూర్చున్నారు. అక్కడ మీ శత్రువులేమో సంబరాలు చేసుకుంటున్నారు. చేసుకోనివ్వరా? చేసుకోనివ్వు. వాళ్ళు చేసుకునే సంబరంలో వాళ్ళందరినీ అంబరానికి పంపిస్తా. అయ్యా, మీరెంతకీ అంబరానికి పంపిస్తున్న శత్రువులు ఆ విహారీ లక్ష్మిలే కదయ్యా? లేదురా, మా పెద్దనాన్న ఫ్యామిలీ అనేది లేకపోతే ఈ ఊర్లో మనకి హద్దెవర్రా. అవునరా, ఇంతకీ వాళ్ళు ఏం సంబరం చేసుకుంటున్నారో? వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగబోతుందయ్యా. అంటే నా కొడుకుని కాదని ఆ కావేరికి వాళ్ళు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారన్నమాట. కాదయ్యా. అదేంట్రా? ఆ కావేరి కాకుండా ఆ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన వాళ్ళు ఇంకెవరున్నారో? ఇంకెవరయ్యా? మీ ముద్దుల చెల్లెలు. ఆ?